హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక్క చుక్క మజ్జిగ లేకుండా ఒక్క రోజులోనే ప్రిపేర్ చేసే ఊర మిరపకాయల్ని అవి ఎలా చేయాలో చూసేద్దాము. మామూలుగా చల్ల మిరపకాయలు అయితే మజ్జిగలో ఊరపెట్టి అవి కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనేది ఉంటుంది. అవి టైం కూడా ఎక్కువ పడుతుంది, కనీసం 4-5 రోజులన్నా పడుతుంది అన్నమాట. ఎక్కువ టైం పట్టకుండా ఈజీ ప్రాసెస్లో ఓన్లీ ఒక్క రోజులోనే ఈ ఊర మిరపకాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఊర మిరపకాయల్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక 1/2 kg అయితే పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఇవి షాప్లో అడగాలండి, ఇవి మంట తక్కువగా ఉన్నవి ఊర మిరపకాయలు పెట్టుకోవడానికి అని అడిగితే ఇస్తారనమాట. సో వాటిని తీసుకుని నీట్గా వాష్ చేసుకుని తడెక్కడా లేకుండా ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచి తీసుకోవాలి. అలా శుభ్రంగా చేసి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. వీటన్నిటికీ తొడాలు ఉన్న వాటినన్నిటినీ తీసేసుకోవాలి. సో వీటన్నిటి తొడాలు తీసిన తర్వాత ఇలా నిలువున కట్ చేసుకోవాలి. ఇక్కడ మిరపకాయల్లో సీడ్స్ కూడా తక్కువగా ఉన్నాయి, చూసారు కదా, ఇలాంటివి తీసుకోవాలి. అప్పుడే కొంచెం స్పైసెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇలా అన్నిటినీ నిలువున కట్ చేసుకోవాలి. మీరు ఈ ఊర మిరపకాయల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కనుక కొంచెం స్పైసీ తక్కువగా ఉన్న మిర్చిని అయితే తీసుకోండి. ఇక్కడ అన్నిటినీ కట్ చేసి 1 టేబుల్ స్పూన్ వాము తీసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ ఈ మిర్చిని కొంచెం వెడల్పాటి ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాము, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్టు, 1 లెమన్ జ్యూసు ఇలా తీసుకుని వీటన్నిటిని చక్కగా ఈక్వల్గా అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక్కొక్క టేబుల్ స్పూన్ని పెంచుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే ఒక 1/2 kgకి తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క స్పూన్ మాత్రమే వాము సాల్ట్ని అయితే యాడ్ చేశాను. బట్ 1/2 kgకి తీసుకుంటే 2 టేబుల్ స్పూన్, కేజీకి తీసుకుంటే 4 స్పూన్లు అలా తీసుకుని క్వాంటిటీని పెంచుకుంటూ ఇలా యాడ్ చేసుకుని చక్కగా అయితే ఈ ఊర మిరపకాయల్ని హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో అయితే ఎండ తక్కువగా ఉంటుంది, బట్ అలా అయినా కానీ ఇవి చక్కగా ఫ్యాన్ గాలికైనా ఎండబెట్టేసుకోవచ్చు. ఇక్కడ మిరపకాయల్లో కొన్ని సీడ్స్ వచ్చాయి, చూసారు కదా. వీటన్నిటిని ఎండలో ఆరబెట్టినప్పుడు ఈ సీడ్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. బట్ అలా సపరేట్ అయిపోయినాయి ఏదైనా కారపొడి చేసుకున్నప్పుడు అందులోకి కలుపుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది కారం. వీటన్నిటిని ఇదే విధంగా చక్కగా చేత్తో మంచిగా ఈ విధంగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక లోతుగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా తీసుకున్నవి ఇక్కడ నేను చేత్తో నొక్కి పెట్టి చూపిస్తున్నాను చూడండి. వీటన్నిటిని ఇదే విధంగా ఇలా నొక్కి పెట్టేసేసి కనీసం ఒక 1 అవర్ అయినా సరే మూత పెట్టి దీన్ని ఇలానే వదిలేసేయాలి. ఇది నేను నైట్ టైం ప్రిపేర్ చేశాను అనమాట. సో ఒక 1 అవర్ తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యావి. ఇప్పుడు ఒకసారి అయితే ఒక స్పూన్తో మొత్తం కలిసేలాగా కింద నుంచి పైదాకా మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకుని ఇలానే వదిలేసేయండి. ఇది నేను నైట్ అల్లా ఇట్లానే వదిలేసాను అనమాట. ఇలా వదిలినట్లయితే దీనిలోకి వాము, సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ మంచిగా పట్టి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ తర్వాత అయితే నేను ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా, కంప్లీట్గా అయితే కలర్ చేంజ్ అయ్యాయి అన్నమాట. ఇలా చేంజ్ అయితే ఊర మిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు నేను మార్నింగ్ టైంలో మంచిగా ఎండ వస్తుంది, ఈ ఎండలో అయితే ఇలా ఆరబెట్టేసేసుకుంటున్నాను. ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు. వీటన్నిటిని చక్కగా ఇలా ఆరబెట్టుకుని మరొకసారి ఒక 2-3 గంటల తర్వాత మరొకసారి వీటన్నిటిని రెండో సైడ్ కూడా తిప్పి మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి. సో వీటన్నిటిని ఇలానే ఆరబెట్టుకోవాలి. వీటిలో కొంచెం చెమ్మ అనేది ఉండకుండా కంప్లీట్గా ఈ మిరపకాయని తుంచి చూడండి. అప్పుడు కనుక బాగా తునిగినాయి అంటే కంప్లీట్గా ఎండిపోయినట్లే. నాకు ఈవినింగ్ కల్లా చక్కగా ఇలా ఎండిపోయాయి అన్నమాట. ఇది ఆల్మోస్ట్ సమ్మరే కాబట్టి త్వరగానే ఎండిపోయాయి. సో వీటన్నిటిని ఇలా ఎండిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఇందులోకైతే ఈ మిరపకాయల్ని
సిమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి హైలో పెట్టుకుంటే త్వరగానే మాడిపోతాయి అన్నమాట. టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది. అలా కాకుండా నిదానంగా ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇది పప్పుచారు కానీ రసం కూరల్లో కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. చూసారు కదా, చక్కగా ఇలా ఫ్రై చేస్తే ఎంత మంచిగా తునిగిపోయాయో. ఇలా తునగాలన్నమాట. ఇలా కుదిరితే పర్ఫెక్ట్గా కుదిరినట్లే. మీరు కూడా ట్రై చేయండి.